కలవాయిలోని పశు వైద్యశాలలో పశు గణాభివృద్ధి సంస్థ కోవూరు మరియు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఆడదూడల అందాల పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ దూడలకు మొదటి, రెండో, మూడో బహుమతులు అందజేయగా పాల్గొన్న ప్రతి పాడి రైతుకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. అదేవిధంగా పశువుల ఆరోగ్య పరిరక్షణ కోసం నట్టల నివారణ మందులు, విటమిన్లు, లవణ ద్రావకాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏడి గురు జయంతి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసరావు, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు చల్లా రఘురామిరెడ్డి, ఏఎంసీ డైరెక్టర్లు చిన్నయ్య, దండు పెంచిలయ్య, నీటి సంఘం అధ్యక్షుడు చల్లా విజయ్ భాస్కర్ రెడ్డి, డాక్టర్లు కృష్ణమోహన్, కృష్ణప్రసాద్, పాడి రైతులు మరియు శాఖ సిబ్బంది పాల్గొన్నారు. వాళ్ళకి ఈ క్యాంప్ నడిపేదానికి కొంత అమౌంట్ గుంటూరు వారి దగ్గర నుంచి వస్తుంది కాబట్టి వాళ్ళు ఇవన్నీ కూడా ఈ ప్రైజ్ మనీ కానీ, మినరల్ మిక్స్చర్ కానీ, డీవార్మింగ్ కానీ అన్నీ ఇస్తున్నారు. ఎందుకంటే ఈరోజు చూడండి, ఇక్కడ ఈ యొక్క పశువులకు సంబంధించినటువంటి వాటికి నివారణ చర్యలు తీసుకోవాల్సినటువంటి ఇక్కడ మందులు కానీ ఇవన్నీ మనకి ఫ్రీగా సప్లై చేస్తున్నారు. అలాగే ప్రోత్సాహంగా మనం ఈరోజు దూడలు ఇక్కడికి తీసుకొని వచ్చాము అంటే మనల్ని ప్రోత్సహించేదానికి బహుమతులు ఇస్తున్నారు. ఇవన్నీ ప్రభుత్వం చేస్తున్నటువంటి సౌకర్యాలు. దీన్ని సక్రమంగా అమలు చేసేటటువంటి అధికారులు కూడా మనకున్నారు. ఎన్ని ప్రోత్సాహకాలు ఇచ్చినా కూడా అధికారులు లేకపోతే మనం వాటిని వినియోగించుకునే పరిస్థితి ఉండదు. కానీ అలా కాకుండా మన కలవాయి మండలానికి ఈరోజు నిజంగా మంచి అధికారులు, మంచి వైద్యులు, మంచి సిబ్బంది ఉన్నారు. రిటైర్మెంట్ ఇచ్చినా కూడా వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చిన బాబు ఎలా కష్టపడుతున్నాడో ఒకసారి చూడండి. ఇదంతా ఏంటంటే ఒక రైతు అభివృద్ధి చెందితే ఆ రాష్ట్రం, ఆ దేశం బాగుపడుతుంది అనేటటువంటి ఒకే ఒక ఉద్దేశంతో పైన మోడీ గారు కానీ, ఇక్కడ ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ రైతులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇటువంటి క్యాంపులు నిర్వహించి రైతుల యొక్క అభివృద్ధికి పాటుపడుతున్నటువంటి వస్తుంటాయి. మేము ఎద ఇంజక్షన్ చేసామని, లేదా దూడ పుట్టిందని, లేదా గాలికుంటు టీకాలు చేసామని, లేదా ఈ మందు పెట్టామని, ఏదో అన్ని ఓటీపీ ద్వారానే మీకు వస్తున్నది. సో అట మారిపోయే కాలంలో మీరు ప్రతి దాన్ని కూడా మేము ఆన్లైన్ చేసుకోవాలని కోరుతున్నాము. మీ దగ్గర మంచి పాలిచ్చే పశువులు ఉంటే దాన్ని కూడా నమోదు చేసుకోవాలి. అంటే మన ఊర్లో ఒక 200 లీటర్ పాలు కలెక్షన్ అవుతుంది అనుకున్నాం. సో ఆ 200 లీటర్ పాలు ఎవరెవరి దగ్గర నుంచి వస్తున్నదనేది మాకు తెలియాలి. మాకే కాదు, అక్కడ కూర్చొని సీఎం చూడొచ్చు, ఆ డాష్ బోర్డ్లో మోడీ కూడా చూడొచ్చు. అటువంటి ఇది చేస్తున్నారు. సో మీ దగ్గర ఉండే వివరాలన్నీ కూడా మేము అడిగి తీసుకొని చేస్తున్నాము. ఈ క్రమంలో ఈ దూడల అందాల పోటీ పెట్టినప్పుడు ఎద ఇంజక్షన్ యొక్క ప్రాముఖ్యత, దానివల్ల పుట్టే దూడలకు ఉండే దాని సైజు అవన్నీ మీకు తెలుస్తాయని, దాని ద్వారా ఇంకా చాలామంది దీని మీద మక్కువ చూపించి ముందుకు వస్తారనే ఆలోచనతో ఈ ప్రదర్శన జరపడం అయింది. దీని మీద